దేవా కుటుంబం ఉంటున్న బస్తీలో కొత్తగా ఒక అమ్మాయి దేవ ఇంటి పక్కనే రెంట్‌కి దిగడంతో కథలో ఊహించని కొత్త మలుపే జరిగింది. మిథున ఆ అమ్మాయిని చూస్తూ, మిథున ఆ అమ్మాయి విషయంలో చూపిస్తున్న చొరవని, క్లోజ్‌నెస్‌ని చూసి తట్టుకోలేక మిథున చేసిన పనికి కథలో సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరిగింది. మిథున దేవాకి కాఫీ పెట్టిచ్చి ఇస్తుంది. ప్రమోద్‌నితో పంపిస్తుంది కదా! అది ప్రమోద్‌ని తెచ్చిందని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటాడు. "వదిన సూపర్ వదిన, ఎంత అమోఘంగా ఉందో తెలుసా, అమృతం" అని అంటూ ఉంటే, "బాబు నీ పొగడ్తలన్నీ నీ భార్యకి అప్పచెప్పు" అనైతే చెప్పి మిథునని దేవా మీదకి నెట్టేసి వెళ్ళిపోతుంది ప్రమోద్‌ని. ఇక మిథున కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే నన్ను పొగిడినందుకు డబుల్ థ్యాంక్స్ అంటూ దేవా మీద భుజం మీద పడుకొని తన మీద మాట్లాడుతూ జోకులేస్తూ సెటైర్‌లేస్తూ ఉంటే, అప్పుడే ఈ రంగా కూడా ఆ అమ్మాయిని చూసి సొల్లు కార్చుకుంటూ ఉంటాడు. బ్రష్ చేయడం ఏమో కానీ ఆ అమ్మాయిని కింద నుంచి పైదాకా చూసి, "అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి, అసలు సూపర్‌గా ఉంది, పిట్టలాడుతుంది" అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాటలు కూడా ఏంటి, సూర్యకాంతం పక్కనే నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. సూర్యకాంతంకి ఒళ్ళు మండిపోయేలాగా ఉంది అంటే, ఇక మిథునకి ఏ రేంజ్‌లో ఆ అమ్మాయిని చూడగానే కోపం పెరుగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తను ముందొచ్చి ఈ ఇల్లును చూసుకుంటూ, అలాగే వెనకాల లారీలో తనకు సంబంధించిన వస్తువులైతే వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక శారదమ్మ దగ్గరకు వచ్చి, "అమ్మ నేను పక్కన ఇంటిలో రెంట్‌కి దిగాను. నేను అనాథని, నాకు ఎవరూ లేరు. కొంచెం మీ దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా" అని చెప్పగానే, ఇక రంగాని అలాగే దేవాని, "ఆ అమ్మాయి ఒక్కటే వచ్చిందంటరా, పేరెంట్స్ కూడా లేరంట. కాస్త హెల్ప్ చేయండి" అన్నట్టు చెప్తుందనమాట. అయితే ఈ రంగా ముందుంటాడు. సూర్యకాంతం ఏమో, "నువ్వు వెళ్ళావంటే నీ కాళ్ళు దించేస్తా చూడు" అనేది చెప్తూ ఉంటే, ఇక రంగా వెళ్ళడనమాట పెళ్ళానికి భయపడి. అప్పుడు దేవా, "ఇప్పుడే వస్తానుండండి, మీరు వెళ్ళండి, నేను వస్తాను, నేను మొత్తం అరేంజ్ చేయిస్తానులే" అని అయితే చెప్తాడనమాట. అమ్మాయి వాలకం తీరు ఇవంతా చూసి మిథున కొంచెం గిల్టీగా, అలా అంటే జెలస్ ఫీల్ అవుతుంది. గిల్టీ కాదు, జెలస్ ఫీల్ అవుతుందనమాట. ఈ పిల్ల ఏంటి ఇంత అందంగా ఉంది, అందులో కొంచెం మోడ్రన్ పిల్లలాగా ఉంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఇక షర్ట్ వేసుకొని దేవా తనకు హెల్ప్ చేద్దామన్నట్టు వెళ్తాడు. అయితే మిథున, సూర్యకాంతం వచ్చి మిథున దగ్గరికి, "చూసావా అమ్మాయి, మిథున మేడం గారు మగవాళ్ళని నమ్మడంకి అంత మంచిది కాదు. మీ ఆయనకి మొదలే చూడడం చాలా బాగుంటాడు కదా, అందుకే నువ్వు కూడా వెళ్ళట్లేదు అనుకో ఇక్కడ నుంచి. మీ ఆయన ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతారు, చూస్తూ ఉండు. ఆ భానుపీడని ఇంతవరకు వదిలించుకోలేకపోయావు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొకరు యాడ్ అయ్యారు చూడు" అంటూ లేనిపోని ఆలోచనలు మిథునకు వచ్చేలాగా చేస్తుందనమాట. అయితే దేవ నార్మల్గా మాట్లాడినా కూడా అమ్మాయితో మిథునకి తనకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం చిన్నగా నవ్వుతూ మాట్లాడినా కూడా, నాతో మాత్రం నవ్వుతూ మాట్లాడు, ఆమెతో మాత్రం ఇకపక్కలు, పక్కన కూర్చోవడాలు, చేతులు ముట్టుకోవడాలు, నవ్వుకోవడాలు అంటూ మిథున బాగా కోపం అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే మిథున చూస్తూ తట్టుకోలేక మిథున కూడా వెళ్తుంది. "నేను కూడా హెల్ప్ చేస్తానండి" అంటూ. అయితే సూర్యకాంతం కూడా వెనకాలనే వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ఇంకా ఆత్రం ఎక్కువ కదా అని. అయితే వెళ్తూ ఉంటే మిథున, "మీరెవరండి" అని ఆ అమ్మాయి మిథునని అడిగితే, "నేను దేవా భార్యని" అనైతే అంటూ ఉంటే, దేవా ఉండి, "నాకేం సంబంధం లేదు, ఆవిడెవరో నాకు తెలియదంటూ మాట్లాడతాడనమాట. ఆమె ముందే మిథున నాకు సంబంధం లేదన్నట్టు. మిథునకి కోపం వస్తుంది. "ఇదిగో మొన్న మధ్యనే మా ఆయనే నా మెళ్ళ నల్లపూసలు కూడా వేశాడని" చూపిస్తుందనమాట. "మరి సారేంటి మీరు భార్యనే కాదు అంటున్నాడు" అంటే, "అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తాలని" సూర్యకాంతం చెప్తుంది. ఆ అమ్మాయి పట్ల చాలా కోపాన్ని పెంచేసుకుంటుంది. దేవ ఏమో తనతో చనువుగా ఉంటే తట్టుకోలేకపోతుంది. ఇలాగే ఉంటుందేమో ప్రేమ అంటే, తన సొంతం అనుకున్న మనిషి వేరెవరితో కొంచెం చనువుగా క్లోజ్గా మాట్లాడితే తట్టుకోలేకపోవడం అనమాట. ఇంకా మిథునలో ఉన్న భార్య బయటకు వస్తుంది. ఇక భర్తని సాధించడం మొదలు పెడుతుంది. అలాగే పక్కన ఆడవాళ్ళని కానీ ఎవరినైనా తన భర్త మీద కన్ను పడనివ్వకుండా చూసుకుంటూ ఉంటుంది అనమాట. మంచి ఎపిసోడ్ అని చెప్పి